ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. అయోధ్యలో బాల రామాలయాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడు గారు రామరాజ్యమే బెంచ్ మార్క్ అంటూ చేసిన వ్యాఖ్యల్ని, రామాలయం సందర్శనని, అక్కడ జరిగిన ఘన స్వాగతాన్ని విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు ఆర్ట్స్ శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు అయోధ్యలో రామాలయాన్ని సందర్శించుకున్నారు. రామరాజ్యమే బెంచ్ మార్క్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే యూపీ ప్రభుత్వం, అక్కడ నాయకులు చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికారు. ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రామ మందిరం ప్రారంభోత్సవానికి వెళ్ళారండి. ప్రతిపక్ష నేతగా ఉన్నారు అప్పుడు. 24 జనవరిలో అక్కడ రామాలయం ప్రారంభం అయిన సందర్భంగా దేశమంతా కదిలి వెళ్ళింది. ఈయన ప్రత్యేక ఆహ్వానితుడిగా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడికి రామాలయాన్ని దర్శించడానికి వెళ్ళారు. ఇప్పుడు అధికారికంగా ముఖ్యమంత్రిగా రామాలయం సందర్శనకి వెళ్ళారు. అప్పట్లో మొక్కుని ఉంటారు, నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తాను అని చెప్పేసి ఆ మొక్కు చెల్లించుకుని ఉంటాడు అనుకుంటున్నాను నేను, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లో అసలు సెక్యులర్ భావజాలం ఉన్న వ్యక్తి. తను ఆచరించే ధర్మం, నేను మతం అని అన్నాను, ధర్మం అంటాను. ఎందుకంటే హిందూ మతం అనేటువంటిది ఒక ధర్మం, జీవన విధానం. ఎవరైనా దాన్ని వ్యాఖ్యానించవచ్చు, ఎవరైనా అతివాదులు మాట్లాడచ్చు. ఏ మతంలో అయినా, ఏ వర్గంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా అతివాదులు ఉంటారో మనకు అది రుచించకపోవచ్చు. దాన్ని మనం పట్టించుకోకూడదు. ఆ ధర్మం ఏం చెప్తుంది, ఆ జీవన విధానం ఎలా ఉంది, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఎవరు కోరుకుంటున్నారు అనేటువంటిది మనం గమనించాలి. పరమత సహనం, ఇతర మతాల పట్ల గౌరవం ఉన్న వ్యక్తులని సెక్యులరిస్టులుగా భావించాలి. సెక్యులరిస్టులు అంటే హిందూ మతాన్ని విమర్శిస్తేనో లేకపోతే హిందూ మతాన్ని ద్వేషిస్తేనో సెక్యులర్ అవ్వడండి. పరమత సహనం కలిగి అన్ని మతాలని సమానంగా స్వీకరించి అందరి పట్ల గౌరవం, ఆదరాభిమానాలు ఉన్న వాళ్ళు మాత్రమే సెక్యులరిస్టులు, సెక్యులర్ భావజాలు ఉన్నవాళ్ళుగా మనం భావించాలి. అందులో ఈయన ప్రథముడిగా ఉంటారు చంద్రబాబు. చాలామంది చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా ఇతర రాజకీయ పార్టీలతో అనేక సందర్భాల్లో కూటములు కట్టి ఉండవచ్చు. అది రాజకీయ అవసరం, దేశానికి అవసరం, రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల దృష్ట్యా రకరకాల పార్టీలతో కూటములు కట్టి ఉండొచ్చు. ఈయనే చక్రం తిప్పి ఉండొచ్చు. అలాగే లెఫ్ట్ రైట్లతో కూడా సమానంగా వ్యవహరించాడు ఈయన, సమదూరం కూడా పాటించాడు. కాబట్టి ఆయా సందర్భాల్లో వాళ్ళు నచ్చిన వాళ్ళు ఒకలాగా, నచ్చిన వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు. ఒరిజినల్గా ఏంటంటే ఆయన జన్మతా హిందువు, హిందూ ధర్మాన్ని ఆచరిస్తారు, హిందూ దేవీ దేవతలకి కొలుస్తారు. ఆయన ఇష్టదైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన ఏ కార్యక్రమం అయినా, ఇంట్లో పుణ్య కార్యక్రమం అయినా ఏదైనా సరే ఆయన సతీ సమేతంగా, కుటుంబ సమేతంగా ఆ ఆలయాన్ని సందర్శించి ఆ స్వామివారి మొక్కులు చెల్లించుకుని ఆయన కోరుకుని వస్తాడు. ఇక్కడ ఆయన మసీదులకు వెళ్తారు, వాళ్ళ పర్వదినాల్లో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు, వాళ్ళు వేడుకల్లో పాల్గొంటారు. అలాగే క్రైస్తవులు క్రిస్మస్ లాంటి లేదా వాళ్ళ గుడ్ ఫ్రైడేలు ఇలాంటి ఏదొచ్చినా, క్రైస్తవుల పర్వదినాలు ఏమన్నా, పండగ రోజులు ఏమన్నా వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొంటారు, వారికి అభినందనలతో శుభాకాంక్షలు తెలియజేస్తారు. వాళ్ళతో పాటుగా వాళ్ళు ఆ వేడుకని పాల్గొంటారు. ఆ వేడుకలో ఇది మత సహనం అంటారు, దీన్ని పరమత సహనం అంటారు. మనం ఏదైనా ఆచరించవచ్చు, ఇతరులను ద్వేషించకూడదు. లవ్ ఎవర్, హర్ట్ నెవర్ అనేటువంటిది మన సత్యసాయిబాబా గారు చెప్తూ ఉంటారు సూక్తులు, అలాంటిది అనమాట. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని వేలెత్తి చూపడానికి ఏం లేదండి. కొంతమంది మాట్లాడతారు, ఆ మధ్యకాలంలో 14-19 మధ్య ఆయన మీద కొంచెం రకరకాల వ్యాఖ్యలు చేశారు కొంతమంది, అని సవరించుకున్నారు తర్వాత ఆ గొంతు. ఇక్కడ రామరాజ్యం, ఆయన చేసిన వ్యాఖ్యల్లో రామరాజ్యం, రాముడి పరిపాలన బెంచ్ మార్క్ అనేటువంటిది ఆయన మాట చెప్పారు. ఇంతకలాగా అనాల్సి వచ్చిందంటే, పురాణ ఇతిహాసాల్లో త్రేతాయుగంలో రామాయణం జరిగిందని చెప్పుకుంటాం. మనం రాముడు కాలం త్రేతాయుగం అనుకుంటాం, శ్రీకృష్ణుడి కాలం ద్వాపరయుగం అనుకుంటాం, ఇప్పుడు ఉన్నది కలియుగం. త్రేతాయుగంలో రాచరికాలం, రాజులు ఉన్న ధర్మం 4 పాదాల మీద నడిచేది. అప్పుడు ప్రజాస్వామ్యం కాకపోయినా ప్రజల మాటకు విలువ ఉండేది అనేటువంటి దానికి ఉదాహరణే సీతమ్మ వారి అరణ్యవాసం. తల్లిదండ్రుల మాట జవదాటని విధానానికి ప్రతిరూపమే రాముడ వనవాసం. అర్థమైందండి? ధర్మం రక్షింపబడుతుంది, ధర్మాన్ని కాపాడండి, ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అనే దానికి సోదాహరణంగా, సదృశ్యంగా మన రావణ యుద్ధం, ఆంజనేయ వాలి సుగ్రీవాది వానర సైన్యం రాముడి వెంట నడడం, జటాయుతో సహా. అంటే ఈ ప్రపంచం, ఇప్పుడు ఈ భూమండలంలోని పంచభూతాలు అలాగే సకల జీవాలు ధర్మం వైపు ఉంటే ధర్మాన్ని సహకరిస్తాయనేటువంటి దానికి అంటే మనం లోతుగా వెళ్ళి కొలిది మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే అసాధ్య సాధకాలు ఉంటాయి. సముద్రం మధ్య వారధి కట్టడం, సముద్రాన్ని చీల్చుకు వెళ్ళడం అంటే అసాధ్య సాధకులు మాత్రమే సాధించగలిగింది అది.
అర్థమైందండి. ఇలాంటివన్నీ మనం దాన్ని ఏదో పుక్కిట పురాణం కిందో లేకపోతే దాన్ని మైథాలజికల్ మహిమల కింద జనాలని మతమౌఢ్యం వైపు నడిపిస్తానని ఆలోచన చేయకూడదు. దానిలో ఉన్న విజ్ఞానాన్ని గమనించాలి. అది ఏం చెప్తుందో ఆ మెసేజ్, ఆ సందేశాన్ని మనం గమనించాలి. అంతిమంగా ధర్మం గెలుస్తుంది అనేటువంటి దాన్ని మనం గమనించాలి. ప్రజాస్వామ్యం, ప్రజాపాలన, ప్రజలకు గౌరవం ఇవ్వటం అనేటువంటిది ఏదో ఆ రాజు రాముడు, శ్రీరామచంద్ర ప్రభు ఆ ప్రజలకు ఇచ్చిన గౌరవం ఏంటంటే తన అర్ధభాగాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. తన రాజ్యాన్ని కూడా త్యజించాడు తండ్రి మాట కోసం. ఇలాంటివన్నీ మనం కొన్ని గమనించాలి, దాన్ని ఆచరించాలి. ఇది దాన్ని రకరకాలుగా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఫెమినిజం గురించి మాట్లాడిన వాళ్ళు ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. సీతాదేవి కూడా తన ఆత్మగౌరవాన్ని చంపుకోలేదు, తగ్గించుకోలే. ఆవిడ ఆత్మార్పణం చేసుకుని భూదేవి తన తల్లిలో కలిసిపోయింది. ఇక్కడ అయోనిజ అంటే తల్లి గర్భం నుండి జన్మించలేదు ఆవిడ అంటే చాలామంది తల్లి అయోనిజులు ఉంటారు మగవాళ్ళు. ఇప్పుడు కూడా ఆపరేషన్ చేసి తీయటం అంటేనే అయోనిజులు. సహజంగా డెలివరీ అవ్వకుండా ఆపరేషన్ చేసి తీయటం అంటే అయోనిజులు. అప్పుడు తల్లి గర్భం చీల్చుకొచ్చినట్టు మనం అర్థమైందండి. ఆపరేషన్ చేసి తీయబడడం అంటే ఏంటనుకుంటున్నారు? తల్లి గర్భాన్ని చీల్చి బయటకు వచ్చినట్టు. ఆపరేషన్ చేశారండి అంటారు తప్ప దాని అర్థం ఎవరికి తెలియదు, వాళ్ళు ఏం జరుగుతుందో తెలియదు ఎవరికైనా. కాబట్టి పురాణాల్లో జరిగినాయి ఇప్పుడు జరగట్లేదని ఏమైనా చెప్తారా? సీతమ్మ వారిని ఆపరేషన్ చేసి తీసారు బయటికి. అంటే భూమి చీలి ఆవిడ తల్లి భూదేవి ఆవిడ గర్భం నుంచి ఆవిడని నాగలతో దున్నుతున్నప్పుడు ఆ చీలికలోంచి ఆవిడ వచ్చింది. తన పాత్ర తను పోషించాల్సింది ఏముందో పోషించి తను తిరిగి తల్లిలో ఐక్యమైంది. అంటే మట్టి నుంచి పుడతాడు మనిషి, మట్టిలో కలిసిపోయినట్టు. అసలు ఎంత రామరసం మీకు అసలు లోతుగా నా స్థాయి సరిపోద్దని చెప్పడానికి. దాన్ని చెప్పడానికి గరికపాటి నరసింహరావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, ఇంకా అనేక మంది ఉన్నారు పెద్దలు. వాళ్ళు ఏకసంధాగ్రహులు. మొత్తం రామాయణ మహాభారత భాగవతాలని అవపోసన బట్టి వాళ్ళు నరనరాన ఉండి ఎప్పుడు మీట నొక్కినా కానీ బయటకు వస్తుంది. మనం ఎంతండి నథింగ్ వాళ్ళ ముందు. సముద్రంలో నీటి పుట్టంత కూడా కాదు. మనం పూర్తిగా చెప్పలేం కూడా, చెప్పడానికి ప్రయత్నం కూడా చేయకూడదు. అభాస్ పాలు అవుతాం. పొరపాటు మాట్లాడితే అది అపచారం. అయితే ద్వాపరయుగం వచ్చేటప్పటికి ధర్మం 3 పాదాల మీద నడిచిన స్వార్థం అనేటువంటిది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. రామాయణంలో స్వార్థం కనిపించదండి. ధర్మం అధర్మం. ధర్మం దారి తప్పినవాడు. రావణాసురుడు కూడా మహారాజు, అతను కూడా గొప్ప రాజు, రాక్షస లంకేయుడు. కానీ ఒక చిన్న పొరపాటు చేస్తాడు, ధర్మం తప్పుతాడు. పరస్త్రీ వ్యామోహం, పరాంగణను వాంఛించాడు అతను. దానికి శిక్ష పడిపోయింది. రావణాసురుడు భార్య మండోదరి మహాపతివ్రత, ఏది కాపాడలేకపోయింది ఆయన. ఏంటండి మా సావిత్రి తన భర్తను కాపాడుకోగలిగింది యముడి నుంచి, కానీ మండోదరి కాపాడలేకపోలేదు. కారణం ఏంటి? ఈయన అధర్మం వైపు ఉన్నాడు, అధర్మంగా వెళ్ళాడు కాబట్టి. అందుకనే చెప్తారు ధర్మాన్ని కాపాడండి మీరు, ధర్మమే మిమ్మల్ని లక్ష్యం. చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని విషయాల్లో చాలామంది విమర్శిస్తారు. ఆయన పరిణామక్రమం రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అంచెలంచెలుగా పరిణామక్రమం ఉంటుంది. మొదట్లో ఆయన చాలా స్పీడ్గా ఉండేవాడు. కొన్ని విషయాలు తను తీసుకున్న డెసిషన్ని ఒక నియంతలాగానే వ్యవహరించాడు ఆయన. అదే మనకు బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు చూసుకొని కావాలితే. కానీ మనిషి పద్ధతిగా విచక్షణతోటి అందరూ కావాలనుకునేటప్పుడు వెళ్తే మనకు నచ్చట్లా. అంటే కలికాలం మహిమది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన ఆ ధర్మాన్ని పాటిస్తాడో లేకపోతే అందరూ కూడా ఆయన మెచ్చుకుంటున్నారో, దేశం అంతా ఆయన్ని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి తోటి కలవడానికి ఆయన్ని ఫోటోలు తీసుకోవడానికి ఎగబడుతున్నారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. అవన్నీ వాస్తవాలే. ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి, రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అంత గుర్తింపు ఉందండి. ఎందుకంటే రామారావు గారు ఏకంగా నిలువెల్లా కాషాయం ధరించి ఆయన దేవీ దేవతల ప్రతిరూపంలో ఉండేవాడు. ఆయన ఏంటండి అనేక సినిమాల్లో అనేక పాత్రలు పోషించి మనందరి మనసులో కూడా దేవీ దేవతల దగ్గర ఆ రూపురేఖ లావణ్యాలు ఎలా ఉంటాయనేటువంటిది రామారావు గారిలో చూసి ఇలాగే ఉంటారు అనుకునే మనల్ని అందరినీ మరిచిపోయేలా చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ధర్మాన్ని కాపాడుతూ వచ్చాడు కాబట్టి ఆ ధర్మమే ఆయన కాపాడుతుంది. ఎలాంటి మనుషులను ఎదుర్కొన్నాడండి ఆయన, ఎలాంటి ప్రత్యర్థులను ఎదుర్కొన్నాడు. ఇప్పుడున్న ప్రత్యర్థి అయితే అత్యంత నీచమైన ప్రత్యర్థి, క్రూర స్వభావుడు, పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు. అతను హయాంలో 19 నుంచి 24 వరకు ఈ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో ఎప్పుడూ ఎదుర్కొన్నంత సంక్షోభాన్ని, తీవ్రమైన అవమానాలని, పరాభవాలని ఎదుర్కొని దాన్ని దాటుకుని నిలబడి కలబడి వచ్చాడు. 19కి ముందు 19 తర్వాత కూడా విశ్లేషణ చేసుకోవచ్చు మనం. అంతకుముందు ఎంతమంది రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టినా మాట్లాడినా
ఒక తరహాగా ఉండేది. 19 తర్వాత జగన్ రెడ్డి మొదలుపెట్టిన తర్వాత ఒక తరహాగా వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ అరాచకం, అవమానకర సందర్భాల్లో ఒక విషయం బయటపడిందండి. ఈయన నిండు సభలో చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ భార్య గురించి, శ్రీమతి గురించి వాళ్ళు అవమానకరంగా మాట్లాడి, కించపరిచి ఆయన్ని చాలా దారుణంగా హ్యూమిలియేట్ చేశారు. ఆయన సభ నుంచి ఒక ప్రతిజ్ఞ చేసి, ఇది గౌరవ సభలోనే అడుగు పెడతాను, ముఖ్యమంత్రిగానే వస్తాను నేనని ఒక శపథం చేసి బయటకు వచ్చాడు ఆయన. రాజకీయాల్లో శపథం చేసి గెలవటం అనేటువంటిది అసాధ్యం అండి. మన చేతిలో ఉన్నది ఏదండి? లక్షలాది కోట్లాది మంది అభిప్రాయాలతో ముడిపడి ఉంటుంది అది. ఇప్పుడు మీరు నేను ₹1 సంపాదిస్తాను, లేకపోతే ఇంకో వ్యాపారం చేస్తానంటే అది మీ మీద ఆధారపడి ఉంటుంది, మీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ రాజకీయాలకు సంబంధించి నేను మళ్ళీ గెలుస్తాను, నేను మళ్ళీ ముఖ్యమంత్రినే వస్తాను, ఇలాంటి శబ్దాలు మీరు ఒకళ్ళు అనుకుంటే సరిపోదు, అది సాధించగలిగాడు. అలాగే ఆయన శిష్యుడు అనుకోండి, లేకపోతే ఆయన సహచరుడు, మాజీ సహచరుడు అనుకోండి, రేవంత్ రెడ్డి గారు సాధించాడు. ఏంటండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వాళ్ళ దారుణమైన అవమానం చేశారో, ఆయన బయటకు వచ్చిన తర్వాత తీవ్రమైన హ్యూమిలేషన్ గురయ్యి బ్రేక్ అయిపోయాడు. ఆయన వలవలా విలపించాడు. ఆయన అసలు ఆశ్చర్యపోయారు అందరూ. చంద్రబాబు నాయుడు గారు ఏంటి అసలు ఇలా బ్రేక్ అయిపోవడం, ఎలాంటి దూషణ తిరస్కారాలకు అతీతంగా ఉండకూడదు, రాగద్వేషాలకు అతీతంగా ఉండకూడదు, ఎవరైనా అవమానకరంగా మాట్లాడినా, తిట్టినా ఆయన్ని చాలాసార్లు కించపరిచారు. ఆయన కించపరిచినప్పుడు కూడా ఆయన వాళ్ళంగా జాలిగా చూసేవాడు. వాళ్ళ భవిష్యత్తు ఆయన కనిపించింది. ఆనాడు రాజశేఖర రెడ్డి అయినా, లేకపోతే ఇంకొకళ్ళైనా, తర్వాత జగన్మోహన్ రెడ్డి అయినా, మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఈయన కొద్దిగా అవమానకరంగా మాట్లాడితే వాళ్ళంగా జాలిగా చూసేవాడు. ఇలా ఈ రాజకీయాల్లో హుందాగా ఉండాలి, ఇలా మాట్లాడుతున్నారు, వీళ్ళ భవిష్యత్తు ఏమైపోద్దాం అనుకునేవాడు. ఆయన అనుకుని జాలిగా చూసి వదిలేసేవాడు. కానీ ఈ విషయంలో వాళ్ళ శ్రీమతి గారి విషయంలో మాత్రం తట్టుకోలేకపోయాను. కారణం ఏంటంటే, ధర్మం 4 పాదాల మీద నడిచే రామాయణ కాలంలో రాముడంతటి శ్రీరామచంద్ర ప్రభు లాంటి ధర్మాత్ముడు లాంటి శ్రీరామచంద్రుడు ధర్మరాజు, ధర్మప్రభు అంటారు ఆయన పరిపాలనలో ఒక సాధారణ సగటు పౌరుడు చేసిన విమర్శకి తన అర్ధభాగం, తనతో పాటు అరణ్యవాసము, వనవాసము చేసిన తన సతీమణిని నిర్దాక్షిణ్యంగా పంపించేశాడు ఆయన అడవులకి. ఇక్కడ అలాంటి అపవాదు, దుర్మార్గమైన అపవాదు మనిషిని కించపరిస్తే ఈయన ఆవిడ సౌశీల్యాన్ని తలుచుకుని కుమిలి ఏడ్చాడు ఆయన. ఎందుకంటే తన జీవన సహచరి తన జీవితకాలంలో రాజకీయంగా ఎదగటానికి కారకులై తనకు తోడుగా నిలిచి ఇప్పుడు ఆటంకపరచకుండా తను ఎంకరేజ్ చేసి కుటుంబ వ్యవహారాలను ఆవిడ చక్కదిద్దుకుంటా ఈయన రాజకీయంగా ఈయన ఏ రకంగానో ఎదగడానికి తోడ్పడిన వ్యక్తి నా వల్ల మాట పడాల్సి వచ్చింది. ఆవిడ ఎప్పుడు రాజకీయాల్లో లేదు, ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడింది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నా వల్ల కదా మాట పడింది అనేటువంటి బాధ, దుఃఖం ఆయన్ని నిలువనివ్వలేదు. ఇది కారణం. ఆయన అంతకాలం దుఃఖించడానికి కారణం ఏంటంటే, ఆ దుఃఖమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధికి పునాది పడింది. మీకు ఆ దుఃఖం, ఆయన కార్చిన కన్నీరు. ఇప్పుడు మహాభారతంలో విరాట పర్వం అని ఉంటుంది. ధర్మరాజు కూడా విరాటుడి కొలువులో బట్టుగా అక్కడ ఆశ్రయం పొందుతాడు. ఆయన ఆ విరాట రాజుతో కలిపి పాచికలాడుతున్నప్పుడు ఉత్తర గోగ్రహణం జరుగుద్ది. అంటే కౌరవులు వీళ్ళని బయటపడి అజ్ఞాతవాసాన్ని భంగం చేయాలని వాళ్ళు ఈ గోవులన్నిటిని తరలించిపోతారు. గో సంపదనే. నకులు సహదేవులు గోపాలకులుగా ఉంటారు అక్కడ. ఆ తరలించిపోయినప్పుడు వీళ్ళు యుద్ధానికి వస్తారు కదా, యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళ ఐడెంటిటీ బ్రేక్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేస్తారు. అయితే వాళ్ళకి టైం ఆ యుద్ధంలోకి వెళ్ళి గెలుస్తారు. అర్జునుడు వెళ్ళి బృహన్నలే, తర్వాత విజయదశమి నాడు జమ్మి చెట్టు మీద ఆయుధాలు తీయించుకుని యుద్ధంలోకి వెళ్ళి గెలిచి వాళ్ళందరినీ సమ్మోహనపరిచి, సమ్మోహన అస్త్రం వేసి వాళ్ళందరూ మైకం మూర్ఛలో ఉండగా వాళ్ళు ఎవరిని సంహరించకుండా వీళ్ళు గోవులన్నట్లు వెనక్కి తీసుకొస్తాడు. అప్పుడు విరాటరాజు ఏం చేస్తాడంటే, ఇది నా కొడుకు ఉత్తర కుమారుడు ప్రగల్భాలు అంటారు, ఉత్తర కుమారుడు వల్ల సంభవించింది ఇది, మా ఉత్తర కుమారుడు మహావీరుడు అంటాడన్నమాట. అప్పుడు ఈయన కాదండి, ఇలా బృహన్నలు వెళ్ళి సహాయం వల్ల, బృహన్నల వల్ల వచ్చిందంటాడు ధర్మరాజు భట్టు గారు. అంటే ఆయన కోపం వచ్చేసి ఆ పాచికలు ఇచ్చి కొడతాడు. కొడితే నుదుటి మీద తగిలి రక్తం బొట్టు కారదు. అప్పుడు అటుపక్కగా వెళ్తున్న సైరంధ్రి, అంటే ద్రౌపది సైరంధ్రి వేషంలో అక్కడ ఆశ్రయం పొందుతారు. పాండవులందరూ అక్కడే ఆశ్రయం పొందుతారు. ఆవిడొచ్చి గబక్కన ఆ నెత్తురు పొట్టు కింద పడకుండా చెంగు పడద్దు అనమాట. ఈ రాజు ఆశ్చర్యపోతాడు. ఏమ్మా నువ్వు ఏంటిది వైపరీత్యం, ఈ బొట్టుగారు నువ్వు అంతా ఆత్రపడిపోతున్నావు ఏంటి? నేను ఆత్రపడతాం కాదు, ఆయన రక్తపు బొట్టు నేలను తాకకూడదు. ఇటువంటి ధర్మరాజు ధర్మాత్ముడు
అలుగుట ఏరుగన అజాత శత్రువు రక్తపు పొట్టు నేలను తాగితే 100,000 సంవత్సరాల క్షామం వచ్చేది, భూమి రెండుగా చీలిపోద్ది, కరువు కాటకాలతో అలమటించిపోతారో అది జరగకూడదని చెప్తుంది. అప్పుడు వీళ్ళు చెప్తారు, నేను ఫలానా మేమందరం మీ ఆశ్రయం పొంది ఉంటే ఆయన మహా అద్భుతం, మాకు చాలా అదృష్టం అని చెప్తాడు. అది విరాట పర్వంలో. అలాగా అలుగుట ఏ ఎరుంగని అజాత శత్రువులు అంటాడు చంద్రబాబు నాయుడు గారు. చూసుకోండి, మీరు కావాలంటే కేసీఆర్ గారు ఆయన ఎన్ని మాటలు మాట్లాడాడు, చాలా దారుణంగా ఎంత డిగ్రేడ్ చేసి మాట్లాడాడంటే, ఆయన ఇంగ్లీష్ మాటల గురించి, లేకపోతే వరస్ట్ పొలిటీషియన్ అని, అసలు మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఎన్ని మాటలు కలుతాను మాట్లాడాడు. మరి ఆయన నడుము విరిపోయి పడిపోతే ఏం చేశాడు, పరామర్శకి వెళ్ళి ఆయన్ని పరామర్శించి ఆయన సాంత్వన వాక్యాలు చెప్పి పరిశోధించాడు. జగన్మోహన్ రెడ్డి బర్త్డే వచ్చిందానికి అందంగా గౌరవంగా విశేష చెప్తాడు. అలాగే ఈ దేశంలో ఆయన మీకు చంద్రబాబుకు శత్రువులు లేరు. చంద్రబాబు గారు ఎవరికైనా శత్రువుగా వాళ్ళు భావిస్తారేమో, కానీ ఇది గమనించుకోవాలి ఎవరైనా సరే. మీరు చూడండి, ఎవరి పట్ల కూడా ఆయన కక్షా వ్యవహారాల్లో ఎంత దారుణమైన దాడులకు గురై వాళ్ళ పార్టీ నాయకుల్ని ఆయనతో సహా స్వయంగా హింసించి మాటల దాడి చేసి రాళ్ల దాడి కూడా చేసినా కానీ ఆయన అధికారంలోకి వచ్చిన సహజంగా ఎవడైనా సరే కనీసం ఒక 6 నెలలను రోనేస్తారు. ఏంటండి, ఎలాంటి వాడికైనా సరే చర్యకు ప్రతిచర్య, ప్రతీకార చర్య ఉంటుంది. ఏమాత్రం చూపించాడండి ఆయన. మన అందరం ఎంత బాధ వచ్చేది, అదే కదా అసంతృప్తి చాలా మందిలోనే. అంటే మీకు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఆయన అజాత శత్రువు, అనవసరంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడు. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని బాధ పెడితే ఏమవుద్ది, డెఫినెట్గా వాళ్ళు అనుభవిస్తారు. అది ఆ చేసిన పాపం కింద మారిపోద్ది. పాపం శాపం కింద మారుద్ది. ఆ శాపం వెంటాడద్ది. శాపం వెంటాడితే నీ ఉత్థాన పతనాలను శాపం శాసిస్తుంది. నువ్వు ఎదగడానికి అవకాశమే ఉండదు. నీ మెట్లన్నీ జారుడు మెట్లు అయిపోతాయి. నీ మెట్లు అదృశ్యమైపోతాయి కనపడడానికి. నీకు మెట్లు కనపడితే కదా ఎక్కుతావు. అదంతా ఇన్విజిబుల్ అయిపోద్ది. దారి తిండి గోచరించదంటారు చూసారా, అదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు. వాళ్ళ తండ్రి వయసు ఉన్న వ్యక్తిని పట్టుకుని నోటుకొచ్చినట్టు అతను మాట్లాడి, నోటుకొచ్చినట్టు మాట్లాడించి, వాళ్ళ కుటుంబాలని వాళ్ళని హింసించి, ఇదే ధర్మం తప్పడం అంటే. దాన్ని ఆయన ధర్మంగా ప్రవర్తించాడు. ఆయన మీద కేసు కట్టి అక్రమం కేసు పెడితే ఎదురు తిరగచ్చు వీళ్ళకి మళ్ళీ అని. ఆయన చట్టానికి న్యాయానికి గౌరవించి ధర్మంగా లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఏంటండి, ధర్మాన్ని ఆయన కాపాడడానికి ప్రయత్నం చేశాడు. ధర్మం ఆయన కాపాడింది అంతే. దీన్ని ఇంకో రకంగా చంద్రబాబు గారు పోగొడుతున్నారు కట్ట అంటే డెఫినెట్గా పోగొడతాం. మంచోడిని మంచి అంటాం, చెడ్డోడిని చెడ్డ అంటాం. ఏంటండి, అంతే వాస్తవమే. అజాతశత్రువు చంద్రబాబు నాయుడు గారి గురించి అద్భుతంగా విశ్లేషించిన అర్స్మిలి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.